హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, కాకినాడ అలాగే వైజాగ్ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 2 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. దివీస్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. డిఫరెంట్ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా అనే కంపెనీ ఉంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అలాగే డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది హైదరాబాద్ లొకేషన్‌లో. దీనికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 12th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే 12th అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సండే రోజు మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ ఇక్కడ చూడండి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిల్లపూర్ విలేజ్, దుండిగల్, గండి మైసమ్మ, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లొకేషన్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. దీనికి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కంపెనీ లొకేషన్‌కి వెళ్ళడానికి. లేదంటే మీరు గూగుల్ మ్యాప్‌లో కూడా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిల్లపూర్ విలేజ్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. ఆ లొకేషన్‌కెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. అందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైతే ఐటీఐ, బీకామ్, బీఏ ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఐటీఐలో వచ్చేసి మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఈ స్పెషలైజేషన్‌లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే బీకామ్ జనరల్ లేదా బీకామ్ కంప్యూటర్స్ చేసిన క్యాండిడేట్స్‌ని అలాగే బీఏ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే రీసెంట్‌గా ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓల్డ్ అంటే పాతగా ఇంతకుముందు 22, 20, 21 ఈ టైంలో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పొజిషన్‌కి రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు పాస్ పర్సెంటేజ్ కూడా 50% కంటే అబోవ్ రావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి ఎంపీసీ గాని, బైపీసీ గాని క్వాలిఫికేషన్ ఉండాలి ఇంటర్మీడియేట్‌లో. మీకొచ్చేసి ఏజ్ లిమిట్ 18-20 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మేల్ గాని, ఫీమేల్ గాని ఎవరైనా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 23, 24, 25 ఇక్కడ కూడా 3 ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా 50% పాస్ మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఎవరైతే ఐటీఐ ఇంకా బీకామ్, బీఏ మీద ఈ క్వాలిఫికేషన్ మీద జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి న్యాప్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్ ఏదైతే ఉందో నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ స్కీమ్ అని చెప్పి ఈ స్కీమ్ కింద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ పాటు ఈ స్కీమ్ కింద వర్క్ చేసిన తర్వాత మీకు పర్మనెంట్‌గా ఎంప్లాయ్‌మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలోనే. మీకు సాలరీ వచ్చేసి 14,500 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే షిఫ్ట్ అలవెన్స్ రూ. 1000 పే చేస్తున్నారు. అంటే మీకు 15,500 వరకి సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద ఎవరైతే జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి 60 డేస్ అంటే 2 మంత్స్ పాటు మీకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఆ ఫ్రీ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు ఫుడ్డు, బుక్స్ అలాగే క్లాత్స్, షూస్ ఇవన్నీ కూడా ఫ్రీగా కంపెనీనే ప్రొవైడ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అకామిడేషన్ కూడా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి. అలాగే ఆ 2 మంత్స్ పాటు మీకు 5,000 వరకు సాలరీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది స్టైఫండ్. ఓకే.
ఇదొచ్చేసి న్యాప్స్ గురించి మన ఎవరైతే ఐటీఐ, బీఏ, బీకామ్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. మీకు ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే మనం ప్రొడక్షన్ ఇంకా వేర్ హౌస్ ఈ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ చేసుకుంటారు. బీకామ్ ఇంకా బీఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్‌లో రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్, అలాగే దాంతోపాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇంకోసారి చూసుకుందాము. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్ విలేజ్, దుండిగల్, గండిమైసమ్మ, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది. అక్కడే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మీరు సెలెక్ట్ అయిన తర్వాత వర్కింగ్ లొకేషన్ కూడా అదే లొకేషన్‌లో ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. బీఏ, బీకామ్ అలాగే ఐటీఐ దాంతోపాటు ఇంటర్మీడియేట్‌లో బైపీసీ గాని, ఎంపీసీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే ఈ కంపెనీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిలపూర్ విలేజ్ దగ్గర కంపెనీ లొకేటెడ్ ఉంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ దివీస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దివీస్ ల్యాబొరేటరీస్ అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో వచ్చేసి 14th అక్టోబర్ నుంచి 18th అక్టోబర్ వరకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం. ఈ 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారో ఇవి 5 డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డిప్లొమా ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు నియర్ బై ఉన్న లొకేషన్ ఉంటే ఆ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. లొకేషన్ గురించి ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి మనకి దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ చూసుకుంటే ఎవరైతే రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన అంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో పాస్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ అలాగే డిప్లొమా ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. 2020 నుంచి 2025 మధ్యలో పాస్ అవుట్ అయితే అయి ఉండాలి. ఈ అన్ని వేకెన్సీలు కూడా హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం ఈ 3 లొకేషన్‌లో రిక్రూట్ చేసుకోవడం కోసం కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూస్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వేరే డిపార్ట్మెంట్‌లో ఎక్కడ కూడా వేకెన్సీలు ఖాళీగా లేవు. మీకొచ్చేసి ఎవరైతే బీఎస్సీ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 18,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 19 నుంచి 26 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బీఫార్మసీ ఇంకా బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 20,000 సాలరీ పే చేస్తున్నారు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 22,000 సాలరీ. అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి 24,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంటర్వ్యూ లొకేషన్స్ మనం చూసుకుంటే 14th అక్టోబర్ రోజు ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించి లొకేషన్స్ చూద్దాము. ఆదిత్య డిగ్రీ కాలేజ్, ఇచ్చాపురం అనే ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 14th అక్టోబర్ రోజు ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఇచ్చాపురంలో ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్‌కి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు 14th అక్టోబర్ రోజు. ఇంకో లొకేషన్ వచ్చేసి శ్రీ సాయిరామ్ డిగ్రీ కాలేజ్, పార్వతీపురం అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు 14th రోజే. నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్ఏఎస్ డిగ్రీ కాలేజ్, నర్సీపట్నం అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళేసి కూడా మీరు 14th అక్టోబర్ రోజే ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. వీటికి ఇచ్చాపురం అలాగే పార్వతీపురం, నర్సీపట్నం ఈ 3 లొకేషన్స్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలేజ్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ 14th అక్టోబర్ రోజు. నెక్స్ట్ 15th అక్టోబర్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి 15th అక్టోబర్ వచ్చేసి శ్రీ జీసీఎస్ఆర్ కాలేజ్, రాజం అని చెప్పి ఈ లొకేషన్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్డిఎస్ డిగ్రీ కాలేజ్ చీపురుపల్లి అనే లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ లొకేషన్ వచ్చేసి ఉషోదయ డిగ్రీ కాలేజ్, చోడవరం అని చెప్పి ఈ లొకేషన్‌లో కూడా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు 15th అక్టోబర్ రోజు. వీటికి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి 15th అక్టోబర్ రోజు ఈ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. చీపురుపల్లి, రాజం అలాగే చోడవరం ఈ 3 లొకేషన్‌కి సంబంధించిన క్యాండిడేట్స్. 16th అక్టోబర్ గురించి మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, టెక్కలి అలాగే రాజా, ఆర్కే రంగారావు కాలేజ్, బొబ్బిలి, ఇంకో కాలేజ్ వచ్చేసి అమల్ కాలేజ్, అనకాపల్లి అని చెప్పి ఈ 3 లొకేషన్స్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 16th రోజు. టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి ఈ 3 లొకేషన్స్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టెక్కలి, రాజా, ఆర్ఎస్ఆర్కే, రంగారావు కాలేజ్, బొబ్బిలి అలాగే అమల్ కాలేజ్,
అనకాపల్లి అని చెప్పి ఈ 3 లొకేషన్స్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఈ కాలేజ్‌కి వెళ్లి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ 17థ్ అక్టోబర్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి 17థ్ అక్టోబర్ రోజు వచ్చేసి సన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శ్రీకాకుళం, అలాగే ఎంఆర్ డిగ్రీ కాలేజ్ విజయనగరం, నెక్స్ట్ వచ్చేసి బీవీకే డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. ఈ 3 లొకేషన్స్‌లో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం డిఫరెంట్ కాలేజ్‌లో 17థ్ అక్టోబర్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మీరు నియర్ బై ఉంటే ఈ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. నెక్స్ట్ 18థ్ అక్టోబర్ రోజు వచ్చేసి శ్రీ సత్యసాయి డిగ్రీ కాలేజ్ పాలకొండ, వివేకానంద డిగ్రీ కాలేజ్ ఎస్కోట, అలాగే డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్ విశాఖపట్నం. ఈ 3 లొకేషన్స్‌లో కూడా 18థ్ అక్టోబర్ రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు డిఫరెంట్ కాలేజెస్‌లో. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి 18థ్ అక్టోబర్ రోజు ఈ లొకేషన్‌కి వెళ్ళేసి పాలకొండ, ఎస్కోట, విశాఖపట్నం లొకేషన్‌లోకి వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. 14th నుంచి 18th వరకు 5 డేస్ పాటు ఇంటర్వ్యూస్ రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ డిఫరెంట్ లొకేషన్స్‌లో. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు. ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి ఏమున్నాయంటే బ్యాచిలర్స్‌కి అకామిడేషన్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఫ్రీగా యూనిఫామ్ ఇస్తుంది. అర్హులైన వారికి పీఎఫ్, ఈఎస్ఐ ఫెసిలిటీ కూడా ఉంది. సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ ఉంది. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓకే. ఇది దివీస్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.